బ్రేకింగ్ న్యూస్ జగిత్యాలలో పార్టీ మార్పు సంకేతాలు ఇస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆయన నివాసం వద్ద ఉన్న ఫ్లెక్సీలను తొలగించి కొత్తవి పెట్టే పనిలో ఉన్నారు అనుచరులు. కాంగ్రెస్ నేతలున్న ఫ్లెక్సీలు తొలగించి జీవన్ రెడ్డి ఫోటో ఉన్నవి మాత్రమే ఉంచుతున్నారు. ఈ నెల 25న జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. జగిత్యాలలో పార్టీ మార్పు సంకేతాలు ఇస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆ నివాసం వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, ఆ పార్టీ సింబల్ కనిపించే విధంగా, ఆ పార్టీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో వాటన్నింటినీ తీసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నటువంటి ఫ్లెక్సీలను మాత్రమే అక్కడ ఉంచుతున్నారు, మిగిలినవన్నీ తీసేస్తున్నారు. సో 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అన్నటువంటి చర్చ అయితే సాగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం సార్. శ్రీనివాస్, 25న రాజీనామా చేయడం దాదాపుగా ఖాయమైన కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రయాణానికి వీడ్కోలు పలికి ఇటు కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా పార్టీ మార్పుపై జరుగుతున్నటువంటి చర్చకు తెరదించేలాగా ఈ రోజు జగిత్యాలలోని ఆయన నివాసం, దాన్ని ఇందిరా భవన్ అని చాలా రోజుల నుంచి కూడా పిలుస్తూ ఉంటారు. ఇందిరా భవన్ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాళ్లను దాదాపుగా తొలగించినట్టే అని చెప్పి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ లోపల అక్కడ ఇందిరా భవన్ లోపల చాలా రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ అగ్ర నాయకులతో ఫ్లెక్సీలతో కూడినటువంటి అక్కడ ఫ్లెక్సీలు ఉండడం ఉంటాయి. ఇవన్నీ కూడా తొలగించడంతో ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నటువంటి చర్చకు పులి స్టాప్ పడ్డట్టే. దాదాపుగా ఉగాది రోజున ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్తాడనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తన ఇందిరా భవన్ లోని జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ప్రోటోకాల్ యొక్క ఫ్లెక్సీలను అయితే తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 25న రాజీనామా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా రాజీనామా చేసి తర్వాత ఉగాది తర్వాత రోజు మా ముహూర్తం చూసుకొని బీఆర్ఎస్ పార్టీ లోపల జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏదైతే ఉగాది శ్రీరామనవమి సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు మొత్తం ఫ్లెక్సీల యొక్క ఇటు రూపం మార్చి కేవలం జీవన్ రెడ్డి హైలైట్ అయ్యే విధంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయం ఏముంటుంది అనేటువంటిది అయితే ఉత్కంఠ కొనసాగుతున్నా కానీ ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ యొక్క అగ్ర నాయకులు జీవన్ రెడ్డితో టచ్ లో ఉన్నటువంటి నేపథ్యం లోపల పాటుగా జీవన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అక్కడ మైనార్టీ ఓట్లు జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నాడు. ఈ 40 ఏళ్ళలో ఉన్నటువంటి ఆనవాళ్ళను చెరిపేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారన్నటువంటి చర్చ అయితే జోరుగా సాగుతోంది. సో ఆ చర్చకు అనుగుణంగానే అక్కడ పరిణామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ గుర్తుతో ఉన్న ఫ్లెక్సీలు, కాంగ్రెస్ లీడర్లతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు అయితే తీసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇక ఎటువంటి లీడర్ ఫోటో ఆ ఫ్లెక్సీలో కనిపించట్లేదు. సో దీంతో ఇంకా దాదాపుగా కాంగ్రెస్తో తను తెగదెంపులు చేసుకుంటున్నాడు జీవన్ రెడ్డి అనేదాని ఆ చర్చ మరింతగా తీవ్రమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో అదే రకంగా పార్టీని కూడా వీడబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనే చర్చ సాగుతుంది రాజకీయ వర్గాల్లో. ప్రసాద్